నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన. ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా. డేట్ అటు ఇటు రాయట్లేదు, ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి. పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పనిచేస్తామని చెప్పి పోయి నేను చాలువ కప్పితే వారు నాకు కండువ కప్పితే నేను కాంగ్రెస్ లో చేరిట్టని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి, నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవితమ్మ అదే అడుగుతుంది కదా, మీరు నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే వారికి చాలువ కప్పితే నాకు కండువ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసిండ్రు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసిండ్రు. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు, అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ అబ్జెక్షన్ చేయలే. నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యున్నే, నేను అబ్జెక్షన్ చేయలే. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, అఫిడవిట్ వాస్తవమే, అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టినా భయ్. ఇక అదొక కామెడీ సీరియల్ బ్రదర్, వదిలేదు. ఎందుకంటే అది కోర్టులో తెలుసుకుంటాము. మా తమ్ముడు ఈరోజు పొద్దున ఆల్రెడీ మాట్లాడిండు. స్వయంగా ఆ సంజయ్ అంటే ఆయనకు ముఖ్యమంత్రి కండువా కప్పిండు. ఇక ఆయన మరి ఆ సార్ పేరు గడ్డం ప్రసాద్ కాదు, గాంధారి ప్రసాద్ ఇప్పుడు ఆయన పేరుగా. కళ్ళ గంతలు కట్టుకున్నాడు సారు, ఆ స్పీకర్ సార్. ఆయన అంటే నాకు గౌరవం, నాకు మిత్రుడు. ఈ రోజు కాదు, నాకు 20 ఏళ్ళ మిత్రుడు మా ప్రసాద్ అన్న. కానీ ఇక పాపం ముఖ్యమంత్రి గారి ఒత్తిడి, ముఖ్యమంత్రి గారి ప్రభావం, ఇక ఇంతకింత ఆఖరి జడ్జిలనే భయపెడుతుండే ముఖ్యమంత్రి. మా ప్రసాద్ అన్న పాపం ఏం చేస్తాడు, గాంధారి ప్రసాద్ అయిపోయింది పాపం. ఆయన కళ్ళకు గంతలు కట్టుకున్నాడు. స్పష్టంగా కండువ కప్పుతూ ముఖ్యమంత్రి గారే సంజయ్ కుమార్కి పిలిస్తే ఇక అది కనబడతలేదు అంటే నేను ఏం చేయాలి, ఎవరు ఏం చేయాలి? కోర్టుకు పోతాం, మళ్ళీ కోర్టుకు పోతాం, అందరు ఎమ్మెల్యేల మీద కోర్టుకు పోయి కొట్లాడతాం. థ్యాంక్ యూ. సరే, ఆయన ఏం మాట్లాడినా నాకు అనవసరం. మహేష్ కుమార్ గౌడ్ దీని మీద సమానం చెప్పానండి. కేఎల్ఎస్ఆర్ కుంభకోణం మీద మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటారు, కాంగ్రెస్ ఏమంటుంది, ఏ రకంగా ఒక దివాలా తీసిన కంపెనీకి 6,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, మహేష్ గౌడ్ గారిని కాంగ్రెస్ మంత్రులను, కాంగ్రెస్ పెద్దలను చెప్పమనండి. అన్ని విషయాలు ఇంకా ఉన్నాయి, ఆధారాలు నా దగ్గర. ఇది మొదటిదే, నా ఎపిసోడ్లో ఇది మొదటిది. ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి వీళ్ళిద్దరివి, అవి కూడా బయట పెడతా. ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళు స్పందించాక అవి బయట పెడతా. థ్యాంక్ యూ.